సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు. సో అందరు ఎట్లా ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నాం. సో బాలమణి ఈ బాలమణి ముచ్చట్లు ఛానల్ రాక చాలా రోజులు అయిపోయింది. నేనైతే వ్లాగ్స్ బంద్ చేసి మీకు అయితే తెలుసు కదా, సో అందుకని చెప్పేసి వ్లాగ్స్ అయితే రాదు. సో ఈ వ్లాగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మాకు. సో ఎందుకంటే మా పిల్లలు ఏమంటారు ఒక 8 days అయింది మా దగ్గర లేక. సో ఫస్ట్ టైం వాళ్ళు పుట్టినప్పటి నుంచి 8 రోజులు మేము వాళ్ళని ఇడిచి వాళ్ళు మమ్మల్ని ఇడిచి ఉండడం. సో ఈ ఫైనల్గా అయితే వాళ్ళని తీసుకురావడానికి అయితే అమ్ములు వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి 12 అవుతుంది. ఇక రేపు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం. సో అంతవరకు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చాలా మంది పిల్లలు కామెంట్లు పెడుతున్నారు జానాకి ఏది గాయత్రకి ఏదని చెప్పేసి. వాళ్ళని తీసుకురావడానికి అయితే మేమైతే విలేజ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఊరి వరకు ఇంకా 3 గంటల టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఊరికైతే వచ్చినాం. రాసుకొని మమ్మీ రాలేదని చెప్తా. నమ్మరా? ఉండొచ్చు బయట కూర్చోండి. ఇది బయటనే ఉన్నారు. ఇది అమ్మూరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఎవరమ్మా పిల్లలు? ఏది మాకు మా జానే తప్పిపోయింది. మా జానే తప్పిపోయింది. 8 రోజులు అవుతుంది. తప్పిపోయిన పిల్లలు ఎటు వేరు? ఎవరు? ఆమె బాగుంటారా అండి? అరే జాను, ఏ ఎవరు నువ్వు? ఎవరు గీమే? ఇంకంటే గుర్తుకొస్తలేదంట, డాడీ గుర్తుకొస్తలేదంట. తీసుకురా. ఏ జాను, నువ్వు కరెక్ట్ అయిపోయినావు. ఎట్రా బయటికి రా. ఏ జాను చూడండి, మా జాను కరెక్ట్ అయిపోయింది. పోదామా ఇంటికి? మా చూడ ఇంటికి రాదంట. పోదామయ్యా ఇప్పుడు. ఇంకెన్ని రోజులు ఉంటావు? 7 రోజులు అయిపోయింది ఇక వచ్చి. ఏది అమ్ములేది? అయ్యో అమ్ము నువ్వేనా? అమ్ములు నల్ల అయిపోయింది. అందరు నల్ల అయిపోయారు. మైగాడికా? మాడిపళ్ళు తెచ్చా, తినొద్దా? మంచిగా ఉన్నాయి మాడిపళ్ళు. తెచ్చుకోపోకూడదు మాడిపళ్ళు. గాయత్రి మాడిపళ్ళు తీసుకోకూడదు. ఫైనల్గా అయితే అమ్మూరు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. సో జస్ట్ కూర్చొని రెస్ట్ తీసుకొని చిన్న పని ఉంది మా. 60 రూపాయలు. 60 రూపాయలు మంచిగా పండు. పండు బాగుంటుంది చూ, చెట్టు పండు ఇది. పోదాం దా. ఎప్పుడు బైక్ అడిగా నేను ఫుల్ ఆడే మమ్మీ. పోదాం దిశ పైన. ఇప్పుడే తిన్నారా మీరు? అన్నం తిన్నారా? అన్నం అయితే తినిపోరు. తినొద్దా పండు? కొంచెం టేస్ట్ కొంచెం టేస్ట్. కాజా, నీకు మమ్మీ గుర్తురాలేదా? 7-8 days నుంచి ఒక్కసారి నువ్వు ఫోన్ చేయలేదు. అక్క ఫోన్ చేసింది. అక్క 3 times ఫోన్ చేసి. ఏడే ఫోన్ చేసావు నువ్వు? మీ దోస్తు ఉండేసరికి మమ్మీని మర్చిపోయినావు. అన్నీ ఉండేసరికి ఎంత మంచిగా ఆడుకున్నారు సైడా.
సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు మార్కెట్కి పోతున్నాం చికెన్ తీసుకురానికి. కుండ ఐస్ క్రీమ్ ఇది సరదాగా ఉంది కుండ. నాకు ఈ కుండ కావాలి, అందుకే తీసుకెళ్ళి. కుండ ఏం చేస్తావు? చేత మంచిగా కుండ. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే చికెన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఏడికి పోదాం నెక్స్ట్? ఎస్మార్ట్. డిమార్ట్ లెక్క ఇక్కడ ఎస్మార్ట్. ఎస్మార్ట్ లా ఇక్కడ 20 రూపీస్ హల్కా ఫుల్కా ఇంత పెద్దగా ఉంటుందంట. ఎంత పెద్దగా ఉంటుంది? 20 రూపీస్ అంటే పోయి హల్కా ఫుల్కా కొనుక్కొని ఇంటికి పోయి చికెన్ వండుకొని పొలం కాడికి పోయి తింటాం ఫ్రెండ్స్. ఏమేమో ఈ రెండు వాటిద్దరికి పడుతుంది గాయత్రి. అరే ఒక్క సైడ్ పట్టుకును. సో ఫ్రెండ్స్ మేము ఇక్కడ దగ్గర ఉన్న ఎస్మార్ట్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కొన్ని ఇస్తరాకులు, పెరుగు, మా జానాకి కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకొని ఇక్కడ వచ్చినాం. ఇస్తరాకులు కట్ట ఏ జాను వాగు తిరుగుతూనే ఉన్నావు. నా దగ్గర ఎన్ని పైసలు నేను ఇది కొనుక్కుంటా, ఈ రెండు కొనుక్కుంటా. బింగోరా తీసుకో. సో ఫ్రెండ్స్ ఇగో ఎస్మార్ట్ దగ్గర ఇగో బింగోస్, పెరుగు ప్యాకెట్లు, ఇస్త్రాకుల ప్యాకెట్లు ఇవన్నీ తీసుకున్నాం. అక్కడ నుండి అనుకో మెయిన్ రోడ్కి వచ్చినాం ఫ్రెండ్స్. మా కార్ అక్కడ ఉంది. ఇక మా గాయత్రి అయితే ఆమె పైసలతో ఉంటే చాక్లెట్లు కొనుక్కుంది. నేను ఎట్లా ఇప్పానని మా జానకి ఆమె పైసలతో చాక్లెట్లు కొనుక్కుంది. నేను ప్రోటీన్ తీసుకున్నా. ఒకటి డేట్స్ చాక్లెట్ ఉంది, ఇంకోటి నట్స్ బయట ఒకటి ఉన్నది తీసుకున్నా, ఇంకోటి తొట్టి పరకు 20 రూపీస్. పెట్టుకో. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే ఇక షేన్ కాడికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. సో అక్కడనే ఆల్రెడీ వండుకున్నాము, బాయ్ కాడికి పోతున్నాం. సో ఇట్లా అన్నం పోవాలి పట్టుకో. సో ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయినాం ఫ్రెండ్స్ ఇక బాయ్ కాడికి పోనీకే. మా బాలమణికి ఊరు బాగా నచ్చింది. సో ప్లస్ ఇంకా వీళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఇంకా బాగా నచ్చింది. మానస వాళ్ళ ఇల్లు మంచిగా ఉంది. సో బయట అరుగులు కూర్చోనీకే మంచిగా ఉంది. ఈరోజు బాలు వాళ్ళ అక్క దావా తీస్తుంది అందరికి. వాళ్ళ చెల్లె ఊరికి వచ్చింది వాళ్ళ ఇంటికి అని చెప్పేసి. ఇది సెకండ్ టైం కాకపోతే అప్పుడు నైట్ మార్నింగ్ వెళ్ళిపోయారు, ఈవినింగ్ వచ్చి మార్నింగ్ వెళ్ళిపోయారు. ఈరోజు స్టే చేస్తుంది. ఈరోజు స్టే అది అది కాదు అది కాదు అది కాదు అది కాదు నెక్స్ట్ నీకు సాయిపేటలో ఇటు సైడ్ ఇటు వచ్చి తీసుకుందిరా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే షేన్ కాడికి అయితే వచ్చేసినాం. మేము షేన్ అంటాం. వికారాబాద్ మొత్తం షేన్. పట్టుకోరు దిగురు పెట్ట అందరు. ఇక అమ్మని పట్టుకో. మీరు చేతి పెట్టకూరాడా అన్న. ఇదేనా మొన్న షెడ్ వేసింది? బాగుంది షెడ్, మంచి బందోబస్తు వేసారు. ఆన్ అయిపోతుంది ఏ మజా అయితే తాగుదురా. రైతు నువ్వు దస్ ఉంది కదా మనం తెచ్చింది కదా. దగ్గర మంతా దాని కింద వాడు. చాలు ఇంకెంతసేపు అన్నాడు తిందాము.
భరణిని చూసి పోతుంది. అవునా అమ్ములు ఆ చెట్టు మనదే, ఆ చెట్టు మనదే తెలుసా నీకు? అమ్ములు కొబ్బరి బండలు ఉన్నాయి అమ్ములు దానికి. మీ మామని అడుగుమన్నా. ఏంది ఏంది చెప్పు. అక్కడ ఎన్ని తాటి ముంజలు ఉన్నాయా? తాటి ముంజరా? తాటి ముంజలు అంటే తాటి ముంజ ఆగు ఆగు పట్టుకో, జూమ్ ఇది పట్టుకో. ఏ చెట్టుకుంది? అక్కడ స్ట్రైట్ చెట్టుకా? చెట్టుకు ఎవరిది మిన్ను ఆ బాయ్ ఎవరిది? ఇవి ఇంకా గ్రీన్ కలర్ ఉంటే మస్తు ఉండు కదా. వస్తున్నాయి ఇవి కూడా. నాడితే మస్తు ఎంజాయ్ చేసిన ఇక్కడికి వచ్చి.